నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈ కాలంలో కూడా రామాయణం అవసరమా? ప్రతి ఒక్కరి ముందుకి రామాయణం ఎందుకని తీసుకెళ్లాలని అనుకుంటున్నారు? మనకి మోదీ గారు రామాలయం దగ్గరికి వెళ్ళి జై శ్రీరామ్ అని ప్రతి ఒక్కరికి రామాయణం తెలియాలి అని ఎంత బల్లగుద్ది చెప్పారో, అయితే అదే క్రమంలో ఆయన అడుగుజాడల్లో ఇంకో వ్యక్తి నడుస్తూ గత 12 ఏళ్లుగా ఈ రామాయణం అనేదాన్ని ప్రజల ముందుకు తీసుకువెళ్ళాలి అని పరితపిస్తున్నారు. ఎందుకని ఈ ప్రయత్నం? ఎవరి కోసం ఇదంతా ఎందుకు చేస్తున్నారు? ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు మనతో పాటు శ్రీ రామచక్రధర్ గారు, తవస్మి రచయిత మరియు తవస్మి డైరెక్టర్ గారు. ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు కూడా చూసేసేయండి. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అసలు ఎందుకని అంటే రామాయణం అంటే ప్రతి ఒక్కరికి తెలుసు, కానీ అప్పటికీ కూడా ఎందుకని మీరు గత 12 ఏళ్లుగా ఆ కంకణం కట్టుకొని రామాయణం ప్రతి ఒక్కరి ముందుకి వెళ్ళాలి? అంతేకాకుండా ఇక్కడ వాళ్ళ కోసమే కాదు, ఎక్కడో విదేశాలు దాటి ఉన్న వాళ్ళ కోసం కూడా మీరు పరితపిస్తున్నారే, ఎందుకని ఇదంతా కూడా చేయాలని అనుకుంటున్నారు? అంటే మీరు అన్నారు కదా రామాయణం అందరికీ తెలుసు అని. అంటే ఈ రామాయణంలో ఏం తెలుసు? రామాయణం అంటే ఏదో రాముడు పుట్టాడు, తర్వాత సీతమ్మని పెళ్లి చేసుకున్నాడు, అడవికి వెళ్ళాడు, రావణాసురుని చంపేశాడు, సీతమ్మని తెచ్చేశాడు, తర్వాత ఇది రామాయణం అని మనం అనుకుంటున్నాం అనమాట. దాని తర్వాత ఇంకా మనకు తెలిసిన రామాయణం ఏంటి? సినిమాలు చూపించే రామాయణం, సీరియల్స్ చూపించే రామాయణం. అది కేవలం కథాభాగం మాత్రమే. ఆ కథను కూడా చాలా మంది వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మార్చేసి చూపించారు. సినిమాలు కానివ్వండి, సీరియల్స్ కానివ్వండి, పుస్తకాలు కానివ్వండి, ఏదైనా. కానీ నిజంగా రామాయణం ఎందుకు వచ్చింది? 12 ఏళ్ళు నేను పరితపిస్తున్నాను అని మీరు అంటున్నారు. 12 ఏళ్ళు ఈజ్ నథింగ్ అమ్మా. వాల్మీకి మహర్షి కొన్ని కోట్ల సంవత్సరాలు తపస్సు చేశారు. ఎందుకు చేశారు? మనిషి ఇప్పుడు మనము ఒక చిన్నపిల్లాడికి అరే నువ్వు ఇలా నడవాలరా, ఇలా అన్నం తినాలరా అంటే వాడికి చూపించాలి, నేర్పించాలి. మనిషి అనుకరణ జీవి అంటారు. అంటే ఒకటి ఏదైనా ముందు పెడితే దాన్ని ఫాలో అవుతాడు వాడు. మరి మనిషి ఎలా ఉండాలో ఎలా చెప్పాలి? ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలని అంటే ఇగో ఈ కోర్సులు చేసుకుంటే నీకు ఆ క్వాలిఫికేషన్ వస్తుంది, సాఫ్ట్వేర్ ఉద్యోగం వస్తుంది. నువ్వు డిఆర్డిఓలో పనిచేయాలనంటే ఈ క్వాలిఫికేషన్స్ ఉండాలి, ఇవి నేర్చుకోవాలి. మనిషిని మనిషి అని ఎప్పుడు అంటాం? మరి మీ ఉద్దేశంలో మనిషి అంటే ఎలా ఉండాలి? అంటే మీకంటూ మీ ఉద్దేశంలో కొన్ని క్వాలిఫికేషన్స్, కొన్ని రకాలు ఉంటాయి కదా, మరి మీ ఉద్దేశంలో మనిషి అంటే ఎలా ఉండాలి అని అనడానికి ఏమున్నాయి అసలు? రాముడిలా ఉండాలి. ఈ రోజుల్లో ప్రెసెంట్ ఉన్న ఈ పరిస్థితులకి, ఈ మోడర్న్ సమాజానికి ఇప్పుడు ప్రతి ఒక్కరు రాముడిలా ఉండే అవకాశం ఉందంటారా? చాలా మట్టుకుంది. రాముడిలా ఉండే అవకాశం ఉందంటారా కాదు. ఇప్పుడు రాముడిలా ఉండే అవకాశం ఉందంటారా అంటే అక్కడ ఛాన్స్ ఉందా లేదా అని. రాముడిలా ఉండాలి అని చెప్తున్నాం. రాముడిలా ఉండాలి అని అంటే ఎందుకు ఉండాలి? అసలు రాముడు అన్నవాడు మనిషి ఎలా ఉండాలో బ్రతకడానికి వచ్చిన అవతారం. మిగతా అవతారాలన్నీ ఏదో ఒక సమస్యను సాల్వ్ చేయడం కోసం వచ్చిన అవతారాలు. రాముడు ఎందుకు వచ్చాడు? రావణాసుని చనిపోయిన తర్వాత వెళ్ళిపోవచ్చు కదా. కానీ రావణాసుని చంపిన తర్వాత కూడా కొన్ని వేల సంవత్సరాలు రాముడు భూమి మీద ఉన్నాడు. ఎందుకున్నాడు అంటే మనిషిలా బ్రతకటానికి. దశవర్ష సహస్రాని దశవర్ష శతాని చ వత్స్యామి మానుషే లోకే పాలయన్ పృథివీమిమాం. నేను అన్ని వేల సంవత్సరాలు భూమి మీద మనిషిలా ఉంటానని చెప్పాడు. మనిషిలా ఉండాల్సిన అవసరం ఏంటి? దేవుడిలా ఉండొచ్చు కదా. కృష్ణుడు దేవుడిలా వచ్చాడు కదా. రామావతారం మనిషి ఎలా బ్రతకాలో మన ముందు నిలబడి నేర్పించిన అవతారం. అంటే మనిషికి అర్థం. ఇప్పుడు మనం అన్నాము, మనం ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నాం, మన మొహం మీద క్రాఫ్ బాగుందా, ఇది బాగుందా, అది బాగుందా, అద్దంలో చూసుకుంటాం మనం. ఎందుకు అర్థం? అంటే మన మొహంలో దుమ్ము పడినా, సరిలేని విషయాలను సరి చేసుకోవడం కోసం. రాముడన్నా రామాయణం అన్నా మన ముందు, రాముడు అంటే మనిషికి అర్థం, రామాయణం అంటే మానవత్వానికి అర్థం. ఆ అద్దంలో చూసుకునేసి మనల్ని మనం సరి చేసుకునేసి మానవత్వం వైపు నడవాలి. అప్పుడే సమాజం సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు సస్టైనబుల్ లివింగ్ అని అంటున్నారు. అంటే భావి తరాలకు మనము ఈ వనరులు, నీరనండి, గాలి అనండి, ఇంకోటనండి, పొల్యూట్ చేయకుండా ఇవ్వాలని. మానవత్వం ఉంటే అవన్నీ సాధ్యమవుతాయి. మానవత్వం లోపించి దోపిడీ ధోరణి పెరగటం వల్లే కదా ఇప్పుడు ఆ లోపాలన్నీ మనకు కనిపిస్తున్నాయి. సో మనిషి అంటే మీరు అన్నట్టు రాముడిలా ఉండాలి. రాముడిలా ఉండడం సాధ్యం. మనిషి అంటే అలానే ఉండాలి. అయితే దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కొన్ని కష్టాలు వస్తాయి. వాటిని ఎలా అధిగమించాలో కూడా మనకు రామాయణం నేర్పిస్తుంది. అసలు రామాయణం అంటే ఏంటి? అంటే రామాయణం ఇది అని చెప్పే విధంగా ఏం చెప్పచ్చు అసలు? సరే, పేరు తీసుకుందాం. రామాయణం, రామ అయనం. అయనం అంటే ఏంటి? దక్షిణాయనం, ఉత్తరాయణం అని మనం చెప్పుకుంటూ ఉంటాం. సంక్రాంతి అయిపోయే టైంకి ఉత్తరాయణం వస్తుంది. ఉత్తరాయణం అంటే ఉత్తర దిశ వైపుకు, అయనం అంటే ప్రయాణం చేయటం. ఎవడి ప్రయాణం? సూర్యుడి ప్రయాణం. సూర్యుడు దక్షిణ దిక్కు దాకా వచ్చి ఉత్తరం సైడ్ ప్రయాణం అవ్వడం. అంటే దక్షిణ దిక్కు అని అంటే మనకి భూమధ్య రేఖ ఈక్వేటర్ ఉంటుంది. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ అని ఉంటాయి. ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ దగ్గరికి వచ్చి
అంటే దక్షిణం వైపు వచ్చి అక్కడ దాకా వెళ్ళి తిరిగి మళ్ళీ పైకి వెళ్ళడం మొదలు పెట్టిన రోజును మనం ఉత్తరాయణ కాల ప్రారంభము అని అంటాం అనమాట. అంటే సూర్యుడి యొక్క గమనాన్ని మనము ఉత్తరాయణము, సూర్యుడి యొక్క గమనాన్ని దక్షిణాయనము అని అంటున్నాం మనం. మరి రామాయణం అంటే రాముడి యొక్క గమనము. మరి రాముడి యొక్క గమనం అంటే దాంట్లో ఏంటి, రాముడికి ఉన్న గొప్ప గుణం ఏంటి? రామాయణంలో చాలా పాత్రలు ఉన్నాయి కదా అని అంటే, మనిషి నడకకి 2 కాళ్ళు అవసరం. ఒక కాలుని ధర్మం మీద, ఒక కాలుని సత్యం మీద పెట్టి. ధర్మం అంటే ఏంటి? ఎప్పుడూ మారుతూ ఉంటుంది. మీరు ఇంట్లో ఉన్నారు, కూతురు లాంటి బాధ్యత. నేను ఇంట్లో ఉన్నాను, కొడుకు బాధ్యత. నేను కాలేజ్కి వెళ్ళాను, విద్యార్థి బాధ్యత. నేను టీచ్ చేస్తున్నాను, టీచర్ బాధ్యత. రోడ్డు మీద ఉన్నాను, పౌరుడి బాధ్యత. నేనున్న సమయాన్ని, సందర్భాన్ని, మనిషిని, వ్యవస్థని బట్టి నా బాధ్యతలు మారుతున్నాయి. అంటే నా ధర్మం మారుతోంది. కానీ సత్యము ఎప్పటికీ మారదు. మారుతున్న ధర్మాన్ని, మారని సత్యాన్ని బ్యాలెన్స్ చేసుకునేసి ఒక పాదం సత్యంలాగా, ఒక పాదాన్ని ధర్మానికి అంకితం చేసి నడిచిన మార్గమే రాముడి మార్గం. అదే రామాయణం. సో మారుతున్న దాన్ని, మారని దాన్ని రెండిటిని కలిపి నడిపించి ఎక్కడ అడ్డొచ్చినా దాన్ని ఎలాగ తొలగించుకోవచ్చు అని మనకు నేర్పించిన గమనం రామాయణం. మరి అయితే ఓకే, మీరు చెప్పినంత వరకు మాకు అర్థమవుతుంది. కానీ ఇప్పటి వరకు రామాయణం అంటే అందరికీ తెలుసు అని మనం మాట్లాడుకున్నాం. అయితే వాస్తవానికి ఎవరికీ తెలియని రామాయణంలో కొన్ని రహస్యాల గురించి మాట్లాడుకుందాం. అసలు ఎవరికీ తెలియని రామాయణం రహస్యం ఏదైనా ఉందంటారా ఇప్పటి వరకు? రామాయణంలోని మొదటి శ్లోకం తీసుకుందాం. రామాయణంలో మొదటి శ్లోకం మీరు తీసుకున్నారంటే, తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్చ వాల్మీకిర్ ముని పుంగవం. ఇది శ్లోకం. దీని మీనింగ్ ఏంటంటే, వాల్మీకి మహర్షి తన దగ్గరికి వచ్చిన నారద మహర్షిని, నారద భగవానుణ్ణి ప్రశ్నించాడు అని చెప్తుంది అనమాట. ఇదే శ్లోకం యొక్క మీనింగ్. ఇది రామాయణం తెలిసి ఇంత అర్థం తెలిసిన ప్రతి ఒక్కడు రామాయణం తెలిసినే చెప్తున్నాడు. కానీ దాంట్లో ఉన్న నిగూఢమైన అర్థం ఏంటనంటే, అంత గొప్పటి రామాయణానికి, 24,000 శ్లోకాలు కలిగిన రామాయణానికి మొదటి శ్లోకంగా దీన్ని ఎందుకు పెట్టారు అంటే, ఇది మనకు చెప్తోంది ఏ వ్యవస్థ బాగుపడాలన్నా మొదట స్టూడెంట్స్ టీచర్స్ బాగుపడాలి. వాళ్ళకి ఎలాంటి గుణాలు ఉండాలి? టీచర్ని తీసుకోండి, ఎలాంటి గుణాలు ఉండాలి? స్టూడెంట్ని తీసుకోండి, ఎలాంటి గుణాలు ఉండాలి? స్టూడెంట్ ఫస్ట్ టీచర్ని అందాం. ఇక్కడ టీచర్ ఎవరి శ్లోకంలో? నారద భగవానుడు. తపస్వాధ్యాయ నిరతం వాగ్విదాంబరం ముని పుంగవం. ఈ 3 విశేషణాలు, అడ్జెక్టివ్స్ నారద మహర్షికి వాడారు. తపస్వి అన్న పదం వాల్మీకి మహర్షికి వాడారు. ఎందుకు ఇవే వాడారు? ఇంకో రాగం మారిండొచ్చు కదా అంటే, గురువు అన్నవాడు ఎప్పుడైనా, గురువు అంటే ఒక మెంటర్ పొజిషన్లో ఉన్నవాడు ఎవడైనా కానీ, తపస్సు స్వాధ్యాయము అంటే తను నేర్చుకోవాల్సింది నేర్చుకుంటూ దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. సో నేర్చుకోవాల్సింది నేర్చుకుంటూ ప్రాక్టీస్ చేస్తుంటే తప్ప నువ్వు టీచ్ చేసేదానికి అర్హుడివి కాదు, మొదటిది. రెండోది, నేర్చుకున్నావు, ప్రాక్టీస్ చేసావు. వాగ్విదాంబరం, నేర్చుకున్న దాన్ని, ప్రాక్టీస్ చేస్తున్న దాన్ని బయటి వ్యక్తికి చెప్పగలగాలి. అంటే వాక్ ధోరణి ఉండాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటాం కదా, ఆ వాక్ పటిమ లేకపోతే ఎవరికి ఏం అర్థం కాదు నువ్వు చెప్పి. మనం చాలా మంది ప్రొఫెసర్స్ని, వాళ్ళని వీళ్ళని చూస్తూ ఉంటాం. చాలా విషయాలు తెలుసుంటాయి కానీ బయటికి చెప్పలేరు, కమ్యూనికేషన్ ఉండదు. సో వాళ్ళ వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. సో టీచర్కి నేర్చుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. రెండవది వాక్ పటిమ ఉండాలి. 3 ముని పుంగవం. ముని అంటే మౌనం వహించువాడు. మౌనం వహించువాడు అంటే సైలెంట్గా ఉండేవాడా? ఇప్పుడు సైలెంట్గా ఉన్నవాడు టీచింగ్ ఎందుకు చేస్తాడు? సైలెంట్గా ఉంటే మాట్లాడు కదా. అది ఒక రకమైన మీనింగ్. ఇంకొక రకమైన మీనింగ్ ఏంటంటే, అనవసరమైన విషయంలో కామ్గా ఉండటం కూడా మౌనమే. ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు చాలా మంది అవసరం లేని విషయాల గురించి మాట్లాడే సమాజం కన్ఫ్యూజ్డ్ గా తయారవుతుంది. అవునా కదా? నీకు అవసరం లేని విషయంలో నువ్వు జోక్యం చేసుకోకు. అలాంటిది కూడా మౌనమే. సో నువ్వు ఏదైతే తీసుకున్నావో లక్ష్యం, దాని పట్ల ఫోకస్డ్ గా నువ్వు ఉండాలి అని చెప్పడం ముని పుంగవం. సో గురువుకి ఎన్ని లక్షణాలు కావాలి? 1, నేర్చుకోవాలి, నేర్చుకున్నది ఆచరించాలి. 2, నేర్చుకొని ఆచరించేదాన్ని స్పష్టంగా బయటి వ్యక్తికి చెప్పగలగాలి. తన సాధన అటు ఇటు వెళ్లకుండా ఫోకస్డ్గా అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండాలి. ఇది నిజమైన గురువు లక్షణము. మరి శిష్యుడికి తపస్వి అంటే కుతూహలం. వాల్మీకి మహర్షి ఎలా అడిగాడు? నారదం పప్రచ్చ అంటే ప్రశ్నించను, పరిపప్రచ్చ అంటే బాగుగా ప్రశ్నించను. బాగా ప్రశ్నించడం అంటే ఏంటి? నాకు తెలియని దాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను, అది మీరే చెప్పగలరు అన్న భావనతో, వినయంతో, విధేయతతో అడగటం బాగా తెలుసుకో. ఎందుకని వాల్మీకినే రామాయణం రాయాలి అని అనుకున్నారు?
వాల్మీకి అది వద్దాం, మళ్ళీ వద్దాం. సో మొదటిది, వాల్మీకి మహర్షి బాగుగా ప్రశ్నించాడు. అంటే నువ్వు ఏదైనా తెలుసుకోవాలి, ఒక విద్యార్థిలాగా నేర్చుకోవాలని అంటే మొట్టమొదట వినయం ఉండాలి. ప్రశ్న ఎలా అడగాలనంటే వినయంతో అడగాలి. నాకు అన్నీ తెలుసు, నా ముందు కూర్చున్నవాడు వీడేముందిలే, వీడికి ఏం తెలుసులే, నేను అడగడంలో నేను దిట్టా, వాడు చెప్తాడా లేదా వదిలేసేయి అన్న దూరంతో అడిగితే ఎప్పటికీ నేర్చుకోవటం జరగదనమాట. కానీ వాల్మీకి మహర్షి వినయంతో అడిగాడు. వినయమేనా అంటే నారద భగవానుడి మీద అమితమైన విశ్వాసంతో అడిగాడు అనమాట. అంటే గురువు మీద విశ్వాసం ఉండాలి. 3, తపస్వి అంటే కుతూహలంతో, నేర్చుకోవాలన్న తాపత్రయంతో ఉండాలి. వినయం ఉండాలి, కుతూహలం ఉండాలి, నేర్పించే గురువు మీద నమ్మకము ఉండాలి, విశ్వాసం ఉండాలి. ఈ 3 శిష్యుడికి ఉండాలి. సో ఇప్పుడు మీరు చూసారంటే శిష్యుడికి 3 గుణాలు, గురువుకు 3 గుణాలు. ఇంకా చెప్పాలంటే గురువుకు 3 గుణాలు కాదు, 6 గుణాలు. శిష్యుడికి ఉండాల్సినవి, గురువుకు ఉండాల్సినవి ఖచ్చితంగా గురువుకు ఉండాలి. ఎందుకంటే గురువు ఎప్పుడు శిష్యుడే కాబట్టి శిష్యుడికి ఉండాల్సిన ఈ 3, గురువుకు ఉండాల్సిన ఆ 3 కలిపి 6 గుణాలు గురువుకు ఉండాలి. అవునా? ఈ 3 గుణాలు శిష్యుడికి ఉండాలి. మరి ఈ విషయం ఇంత లోతుగా మనం తపస్వాధ్యాయ నిరతం అన్న మొదటి శ్లోకంలో ఉంది అని సమాజానికి తెలుసా అన్నది ప్రశ్న. మొదటి శ్లోకంలోనే గురు శిష్యుల సంబంధం గురించి, గురు శిష్యుల యొక్క యోగ్యతల గురించి వాల్మీకి మహర్షి చెప్పి మనకు నేర్పిస్తున్నది ఏంటంటే, ఏ వ్యవస్థ బాగుపడాలన్నా గురువు శిష్యుడు వాళ్ళిద్దరి మధ్య సంబంధము, వాళ్ళ యొక్క యోగ్యతలు బాగుగా ఉంటేనే ఒక వ్యవస్థ, ఒక దేశం వెన్నెముక బాగుపడుతుంది. లేకపోతే మనం ఎంత చేసినా, ఎంత శాస్త్రం చెప్పినా, ఎంత టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇచ్చినా కానీ, టెక్నికల్ ఎడ్యుకేషన్ అంటే సైన్స్ ఇవి అవన్నీ ఇచ్చినా కానీ అది విరుద్ధంగా పనిచేస్తుందే తప్ప సమాజ శ్రేయస్సుకు పనిచేయదు అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇది మొదటి శ్లోకంలో ఉన్న, ఇది కూడా నేనేంటి మీకు చాలా క్లుప్తంగా చెప్పాను, ఎందుకంటే మనకి ఇంటర్వ్యూ అంటే చాలా క్లుప్తంగా చేసుకోవాలి కదా, అందుకని క్లుప్తంగా చెప్తే ఇంత మీనింగ్ వచ్చింది. దీన్ని మనం విడమర్చి చెప్తే దాదాపు మనం ఒక 4 గంటలు ఈ ఒక్క శ్లోకం గురించి మాట్లాడుకున్నా సరిపోదు అనమాట. అంత ఉంది ఈ ఒక్క శ్లోకంలో. మీరు ఇంకో ప్రశ్న అడిగారు, ఏమడిగారు? వాల్మీకి మహర్షికే ఎందుకు, వేరే వాడికి రావచ్చు కదా. దానికి వేరే వేరే కారణాలు ఉండొచ్చు, ఉన్నాయి కూడా. సింపుల్ ఒక కారణం ఏంటనంటే, తాను బాగుపడాలన్న తాపత్రయంతో ఋషులను ఆశ్రయించాడు. నాయన నువ్వు ఈ మంత్రాన్ని చదువుకో బాగుపడతావని చెప్పారు. గురువు మీద విశ్వాసంతో రామ మంత్రాన్ని ఉపాసన చేస్తూ కొన్ని వేల సంవత్సరాలు అలా తపస్సు చేస్తూ తనను తాను మర్చిపోతే పుట్ట పెరిగింది. ఆ పుట్ట పెరిగితే ఆ వర్షం పడి ఆ పుట్ట కరిగిపోయింది. వర్షానికి పేరు అంటే వరుణదేవుడికి పేరు ప్రచేతసుడు. ఆ ప్రచేతసుడి యొక్క ప్రభావం అంటే ఆ వర్షం వల్ల కరిగి బయటికి వచ్చాడు కాబట్టి ఈయన పేరు ప్రాచేతసుడు. పుట్టకు వల్మీకము అని పేరు సంస్కృతంలో. ఆ వల్మీకంలో నుంచి వచ్చాడు కాబట్టి వాల్మీకి అయ్యాడు పేరు. ఆయనకు ముందు ఎన్నో పేర్లు ఉన్నాయి, అది రత్నాకరుడు అని కొందరు అంటారు, వృక్షుడు అని కొందరు అంటారు, బోల్డ్ పేర్లు ఉన్నాయి, అది వేరే విషయం. కానీ ఒక తండ్రి ఒక తల్లి ద్వారా బయటికి వచ్చాడు కాబట్టి ఆ తండ్రి ద్వారా గుర్తింపు ప్రాచేతసుడు, ఈ తల్లి ద్వారా గుర్తింపు వాల్మీకి అని వచ్చింది. ఎందుకంత పుట్ట పెరగాల్సి వచ్చిందనంటే, నాకు తెలియని అంశం ఏదో ఉంది, ఆ తెలియని అంశాన్ని నేను తెలుసుకోవాలి, మనిషి ఎలా బ్రతకాలో తెలుసుకోవాలన్న తాపత్రయం ఆయనలో కనిపించింది చూసారా. ఆ తాపత్రయానికి ఆయన చేసిన ప్రయత్నానికి తాపత్రయం ఉంది, ఆ తాపత్రయానికి తగిన నాకు అన్నం తినాలన్న తాపత్రయం ఉంది. ఆ తాపత్రయం ఉంటే సరిపోద్దా, కడుపు నిండిపోతుందా? అన్నం తినాలి కదా. అలానే ఆయనకు తాపత్రయం ఉండి ఆ ప్రయత్నం చేశాడు. అందుకు రామాయణాన్ని చేసే యోగ్యత ఆయన రాసే యోగ్యతను ఆయన సంపాదించుకున్నాడు. సో మనకి ఆయన జీవితం నేర్పించేది ఏంటంటే, నీకు ఎన్ని కోరికలైనా ఉండొచ్చు, ఆ కోరికను తీర్చే మంచి కోరికను పెట్టుకో, దానికి అవసరమైన ప్రయత్నాన్ని చెయ్యి, అప్పుడు నీ విజయం నీ సొంతం అవుతుంది. అసలు రామాయణం భాగాలుగా రాయబడింది అని అనేసి మనం చదువుతూ ఉంటాం కదా చిన్నప్పటి నుంచి. ఎందుకని ఒకటే గ్రంథం కింద రాయకన్నా భాగాలుగా విభజించి రాయబడింది? రామాయణం భాగాలుగా రాయటం కాదు, రామాయణం మొత్తం ఒకటేలా రాశారు. దాన్ని 7 భాగాలుగా మనం డివైడ్ చేసుకుంటున్నాం. ఎందుకనంటే బాలకాండ. ఇప్పుడు మనం సినిమా ఉంది, సినిమా అంతా ఒకటే కదా, మరి ఇంటర్వెల్ ఎందుకు ఇచ్చారు? సినిమా అంతా ఉంది కదా, మరి టీజర్ ఎందుకు వదిలేరు? సినిమా అంతా ఉంది కదా, మరి ఇంటర్వ్యూ ఉంది, ఇంటర్వ్యూకి ప్రోమో ఎందుకు వదులుతున్నారు? మీరు చేసింది ఇంటర్వ్యూ ఒకటే. అలానే వాల్మీకి కూడా రామాయణాన్ని ఒక భాగంగానే రాశాడు 24,000 శ్లోకాలని. అయితే జరుగుతున్న ఘట్టాలను ఆధారంగా చేసుకునేసి ఆ 24,000 శ్లోకాల్లో ఒక 1000-1500 శ్లోకాలకి ఇది బాలకాండ, ఇది అయోధ్యకాండ, ఇది సుందరకాండ, ఇది ఇలాగా
ఆ కాండగా ఎందుకు డివైడ్ చేశామంటే ఈ భాగంలో ఏం చెప్పబోతోంది, యుద్ధకాండ ఎందుకు చెప్పబడింది అలాగా. ఆ యుద్ధకాండ కూడా రామాయణంలో భాగమే, కానీ ఆ కాండం మొదటి నుంచి చివరి దాకా రాముడు యుద్ధ సన్నాహాలు చేయటం, యుద్ధంలో గెలుపు సాధించేంత వరకు, అంటే యుద్ధం అన్న భాగం ఎంతవరకు అయితే ఉందో దానంతా యుద్ధకాండలో మన అనుగుణం కోసం క్లాసిఫై చేయబడడం జరిగింది. అంతే తప్ప వాల్మీకి మహర్షి ఒక్కోసారి రాశాడంతా. సో ఒకటే రామాయణ చరిత్ర, దాన్ని మన కన్వీనియన్స్ కోసం మనకు అర్థమయ్యే రీతిలో చెప్పటం కోసం, అక్కడ జరుగుతున్న అంశాలను బట్టి క్లాసిఫై చేయటం కోసం ఆ విధమైన బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ, ఉత్తరకాండ అని మనకు చెప్పడం జరిగింది. సో అలా వాల్మీకి సెపరేట్ గా రాయడం ఏం జరగలేదు. 24,000 శ్లోకాలను ఒకేసారి రాశారు. ఓకే, అయితే మీరు తవస్మి అనే ఒక బుక్ ని అయితే రచించారు కదా, ఎందుకని మీకు ఆ బుక్ ని రచించాలి అన్న ఆలోచన వచ్చింది అసలు? ఇప్పుడు తవాస్మి అన్న పదం ఇప్పుడు మీకు చెప్పాను కదా, రామాయణంలో వివిధ కోణాలు ఉన్నాయి. మొదటి శ్లోకం తీసుకొని ఇన్ని నేర్చుకోవచ్చు మనం అని చెప్పాను. రామాయణంలో అలా నేర్చుకునే దానికి బోల్డ్ అంశాలు ఉన్నాయి. ఎస్పెషలీ 2 రకాలుగా మనం మాట్లాడుకోవాలి. ఒకటి విలువలు, 2 నైపుణ్యాలు. విలువలు అంటే ఇంగ్లీష్లో మనం వాల్యూస్ అంటాము, నైపుణ్యం అంటే స్కిల్స్ అంటాము. నైపుణ్యం అంటే ఏంటి? ఇప్పుడు కత్తి ఉంది మన చేతిలో, ఆ కత్తి మంచిదా చెడ్డదా? మంచిగా ఉపయోగిస్తే మంచిది, చెడుకు ఉపయోగిస్తే చెడ్డది. మరి మీరు దేనికి ఉపయోగిస్తారు? నేనైతే మంచిగా ఉపయోగిస్తాను. ఎవరైనా అలానే చెప్తారు కదా, నేనైనా మంచిగా ఉపయోగిస్తా అంటారు. ఒక దొంగను అడిగితే వాడి దృష్టిలో దోపిడీ చేయడం మంచి కాబట్టి వాడు కూడా దోపిడీ చేయడమేనే చెప్తాడు, అర్థమైందా? సో అందరి దృష్టిలో మంచి అనుకున్నాడు కాబట్టి చేస్తున్నాడు అది. కానీ ఆ కత్తిని మంచికి ఉపయోగించాలా చెడుకు ఉపయోగించాలన్న విలువ ఉంది చూసారా, అది విలువ. అంటే విచక్షణ అంటాం మనం. కత్తిని నైపుణ్యం అని అంటాం. అంటే నైపుణ్యము, స్కిల్స్ మన జీవితానికి అవసరము, అవి ఎలా సమాజానికి ఉపయోగించాలి, నీకు ఉపయోగించుకోవాలన్న విచక్షణ ఉంటుంది చూస్తే దాని విలువ అంటాం అనమాట. సో ఈ నైపుణ్యాలు విలువలు ఎప్పుడు కలిసి నడవాలి. కత్తి ఒకటి చేతిలో పెట్టేసి వాడి కత్తి ఎలా ఉపయోగించాలో, ఇప్పుడు చూడండి మొబైల్ ఫోన్ ఉంది, చిన్నపిల్లల చేతిలో పెట్టాము, వాడికి దాన్ని ఎలా ఉపయోగించాలో తెలియదు. ఇప్పుడు ఏం జరుగుతుంది, వాడు పెద్ద అయ్యేటప్పటికి పేరెంట్స్తో మాట్లాడుకోకుండా, పక్కన బంధువులతో మాట్లాడుకోకుండా మొబైల్ ఫోన్లో మాట్లాడుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో ఒక పేరెంట్ మా దగ్గరికి వచ్చారు, అంటే మేము టీచింగ్ ఫీల్డ్లో ఇలా ఉంటాం కాబట్టి. ఆ పిల్లాడంట పాపం గేమ్స్ ఆడుతూ ఉంటాడంట. ఆ గేమ్స్లో ఇప్పుడు అందరు కామన్గా ఆన్లైన్లో గేమ్స్ ఆడుతుంటారు కదా, ఆ ఆన్లైన్లో ఆడుతున్న గేమ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో మాత్రమే మాట్లాడతాడంట వాడు. అమ్మతో నాన్నతో ఎవరితో మాట్లాడంట. ఆకలి వేసినప్పుడు బయటికి వెళ్తారంట, వాడంతకు వాడే అన్నం పెట్టుకుంటాడంట, వచ్చేస్తాడంట. ఆ అబ్బాయి 11వ తరగతి చదువుతున్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఆ అబ్బాయికి చదువు యొక్క ఉపయోగం ఏమైనా కలిగిందంటారా? విచక్షణ ఉపయోగం కలిగిందంటారా? తల్లిదండ్రులతో బిహేవ్ చేయడం నేర్చుకున్నాడంటారా? ఇంటికి బంధువులు వస్తే పలకరించడం నేర్చుకున్నారు అనుకుంటారా? మరి ఆ ఫీజులు 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు కట్టి మరీ చదువుకుంటున్నాం కదా. అంటే ఒక నైపుణ్యం ఇవ్వడమే కాదు, చదువుని ఇవ్వటమే కాదు, ఆ చదువు ఎప్పుడు విలువలతో కూడి ఉండాలి. విలువలంటే నీకు, సమాజానికి, ఎవరికి ఇబ్బంది కలగకుండా నువ్వు ఎలా బతకగలవు, అంతే కదా. సో అలాంటి విలువలన్నీ రామాయణంలో ఉన్నాయి. ఎక్కడున్నాయనంటే ముందు రోజు నీకు రాజ్యాన్ని ఇస్తానన్నాడు దశరథుడు, రాముడు ఓకే అన్నాడు. మరుసటి రోజు తెల్లవారుజామును పిలిచేసి అడవికి వెళ్ళాలని చెప్పారు. అప్పుడు రాముడేం యుద్ధం చేయలేదే. లక్ష్మణుడు వచ్చాడు కోపంగా, అదేంటి రాత్రి రాజుని చేస్తా అని చెప్పి పొద్దునకు మోసం చేస్తాడా, చంపేస్తాను నేను అంటాడు. ఎవరిని? తండ్రిని అనొచ్చు అలాగా. అప్పుడు రాముడు ఏమంటాడు, నాన్న నిన్న రాత్రి నీకు పిలిచి నాన్న రాజ్యాన్ని ఇస్తా అన్నప్పుడు సూపర్ నాన్న అన్నావు, పొద్దున్న వచ్చి రాజ్యం కాదురా అడవికి వెళ్ళాలి నువ్వు అని అంటే బ్యాడ్ డాడీ అని అంటున్నావు నువ్వు. ఇది న్యాయమా? అంటే తండ్రి నీకు ఆస్తినిస్తే మంచివాడు, నీకు బాధ్యతను అప్పగిస్తే చెడ్డవాడా? అంటే ఆస్తినిచ్చే తల్లిదండ్రులు మాత్రమే మంచివాళ్ళ, బాధ్యతలు నేర్పించే వాళ్ళు మంచివాళ్ళు కాదా? ఈ విలువ రామాయణం మనకు నేర్పించలేదా? అయితే లక్ష్మణస్వామి చెడు అంటే లక్ష్మణస్వామి చెడు కాదు. లక్ష్మణస్వామిని అర్థం చేసుకోవాలంటే అక్కడ తన స్వార్థం కోసం తండ్రిని తిట్టలేదు. ధర్మానికి ప్రతిరూపమైన రాముడికి ఇబ్బంది కలిగింది కదా, ఆ ధర్మానికి అడ్డు కలిగించిన వాళ్ళ మీద ఆయన వ్యతిరేకంగా ప్రవర్తించాడనమాట. సో అది మనం అర్థం చేసుకోవాల్సింది. సో రామాయణంలోని ప్రతి అంశంలో మనకు ఏదో ఒక విలువ నేర్పిస్తుంది. ఇంతే కాదు, మీకు ఒక మొదటి శ్లోకం చెప్పాను కదా, ఆ మొదటి శ్లోకం వెనకలే ఉన్న 3 శ్లోకాలు ఉంటాయి. కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కోయుక్తః. ఇలాగా 3 శ్లోకాల్లో రాముడి 16 గుణాలు చెప్తారు. ఆ 16 గుణాలు ఏంటి అని అంటే, ఈ 16 గుణాలు మినిమం కనీసం మనిషికి ఉంటే వాడిని మనిషి అని చెప్పచ్చు అనమాట. ఆ 16 గుణాల గురించి రాముడు మొదట వర్ణించాడు వాల్మీకి మహర్షి. మిగతా రామాయణం అంతా ఆ 16 గుణాల గురించి వర్ణించడమే.
మొత్తం రామాయణాన్ని మనం 4 శ్లోకాల్లో చెప్పేసుకోవచ్చు. మొదటి 4 శ్లోకాలు. ఆ మొదటి 4 శ్లోకాలు సంపూర్ణంగా మనం అర్థం చేసుకున్నామంటే రామాయణం అర్థమైపోయినట్టే. ఆ 4 శ్లోకాల వివరణ ఈ 4 పుస్తకాలు. తవాస్మి అంటే 4 పుస్తకాలు అనమాట. ఆ 4 శ్లోకాలు పూర్తిగా నేను అర్థం చేసుకునే ప్రయత్నం, సమాజానికి అర్థం చేయించే ప్రయత్నం చేయడమే ఈ తవాస్మి అన్న పుస్తకం అన్నమాట. అయితే మనిషిగా గుర్తించడానికి 16 గుణాలు ఉండాలి అని అన్నారు కదా. ఈ రోజుల్లో ఉన్న వాళ్ళు 16 ఉండడం అంటే అది చెప్పలేము. అది ఎక్కడో ఒకరికి ఉండొచ్చు, ఇద్దరికి ఉండొచ్చు, అది మనకి తెలియదు. అట్లీస్ట్ ఒక్కటైనా ఉండాలి, ఈ ఒక్క గుణమైనా ఉంటే వీళ్ళని మనిషిగా లెక్క వేయచ్చు అని అనడానికి ఏదైనా ఒక్క గుణం చెప్పండి, ఖచ్చితంగా ఇది ఉండాలి అని అనేది. మొదటి గుణం రాముడి గుణాల్లో కోన్ వస్మిన్ సాంప్రతంలోకే గుణవాన్ అని అన్నాడు అనమాట. గుణవంతుడు అంటే ఎవరు? మిగతా 16 గుణాలు కూడా గుణాలే కదా. మరి మిగతా గుణాలన్నీ గుణాలైనప్పుడు ఇదే గుణం అని ఎందుకు అని అన్నారు అని అంటే, మనిషికి ఉండాల్సిన మొట్టమొదటి గుణం ఏంటంటే సౌశీల్యము. సౌశీల్యం అంటే ఏంటి? శీలము. శీలం అని అంటే ఏంటి అని అంటే డబ్బు అంటే ధనము, విద్య, జాతి. ఈ మూడిటిలో అధికుడై ఉన్నప్పటికీ, అంటే మంచి చదువు చదివినప్పటికీ, మంచి డబ్బు ఉన్నప్పటికీ, మంచి కుటుంబంలోనో లేకపోతే మంచి పౌలుకుబడి ఉన్న కుటుంబంలోనో ఆ వ్యవస్థకి చెందిన వాళ్ళం అయినప్పటికీ మనకన్నా తక్కువ వాళ్ళతో కలిసిపోవటాన్ని శీలవంతుడు అని అంటారనమాట. అంటే నాకన్నా వాడు తక్కువ వాడు అన్న భావన లేకుండా వాడితో కలిసి తిరగటాన్ని ఏ మూడిట్లో? ధనము, విద్య, జాతి. జాతి అంటే అది అంటే చాలా మంది చాలా రకాలుగా చెప్తారు. కొందరు కులం అంటారు, కొందరు మతం అంటారు. నేనేమంటున్నానంటే ఆ కుటుంబ వ్యవస్థ, గొప్ప కుటుంబ వ్యవస్థకు చెందిన వ్యక్తి అయినా కానీ తనకన్నా తక్కువ వాడితో కలిసి ఉండడం నేర్చుకోవాలి. ఇలా ఉన్నవాడిని శీలము అని అంటాం. మరి సుశీలము అని అంటే ఏంటి? సౌశీల్యము అంటే ఏంటనంటే ఇలా వాడితో కలుస్తున్నప్పటికీ నేను గొప్పవాడిని, వాడు తక్కువ వాడు, నేను కలుస్తున్నాను వాడితో అని భావన లేకుండా, అంటే మనం కొందరిని క్షమిస్తూ ఉంటాం అనమాట. ఎలా ఉంటామంటే, నువ్వు తప్పు చేసావు కదా, సర్లే అట్స్ ఓకే, నాకన్నా తక్కువ వాడివి కదా, సర్లే రా నీకు 10,000 ఎక్స్ట్రా ఇస్తాను నేను. ప్రతి రోజుకి ఒకసారి గుర్తు చేస్తామన్నమాట వాడికి. నువ్వు నాకన్నా తక్కువ వాడివి కానీ 10,000 ఇచ్చాను చూసావా నీకు, నాకన్నా తక్కువ వాడి 10,000 ఇచ్చాను చూసావా నీకు. ఇట్లా చెప్పుకోవడం శీలమే. కానీ ఇలాంటి భావన కూడా లేకుండా, అంటే ఎదుటి పట్ల యావగింపు ఉండదనమాట. నాకన్నా తక్కువ వాడు అని కూడా లేకుండా కలిసిపోవడాన్ని సుశీలము అంటారు. ఆ సౌశీల్యం అన్నది మనిషిలో ఉండాలి. అంటే మనకన్నా తక్కువ, పెద్ద, చిన్న ఇలాంటివి ఏవీ లేకు. పెద్దవాడితో కలవడానికి మనం అందరం ఇష్టపడతాం. నాకన్నా సీనియర్ మోస్ట్ వాడితో కలవడానికి ఇష్టపడతాం. నా జూనియర్ వచ్చాడు, వాడితో కలిసి తిరగలుగుతున్నావా? ఇది ఇంపార్టెంట్. ఇలా నువ్వు ఎదుటి వ్యక్తిలో ఉన్న లోపాలని గుర్తించి వాడిని యావగించుకోకుండా, వాడితో ఎటువంటి నిర్బంధం లేకుండా కలిసి మెలిసి తిరగటం, వీలైతే వాడికి మంచి నేర్పించటం, ఇలా నువ్వు ఉండగలిగిన రోజు నిన్ను గుణవంతుడు అంటారు. మనిషికి ఉండాల్సిన మొట్టమొదటి గుణం ఇది. నేను ఎదుటి వ్యక్తి వేరే జాతికి చెందిన వాళ్ళమైనా, వేరే వ్యవస్థకి చెందిన వాళ్ళమైనా మేమిద్దరం కలిసి నడవాలి, సమాజ శ్రేయస్సు కోసం పనిచేయాలి. ఇప్పుడు ఆ గుణం లేకపోవడం వల్లే కదా మత మార్పులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఆ గుణం లేకపోవడం వల్లే కదా ఎన్నో 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 రకాలైన ఇబ్బందులు వెతుక్కుంటుంది సమాజము. మీరన్నట్టు మనిషికి మొట్టమొదటిగా ఉండాల్సిన గుణం సౌశీల్యం. మొట్టమొదటి కాదు, అస్సలు ఉండాల్సిన గుణం. ఈ గుణం లేకుండా మిగతా ఎన్ని గుణాలున్నా అది నాగుపాము మీదున్న మణి లాంటిది. అది ఎవరికి ఉపయోగపడదు, విషంతో సమానం మనకి. ఈ గుణం ఉందనంటే చక్కటి అద్భుతమైన చేతిలో ఉన్న మణి లాంటిది అనమాట. సో సౌశీల్యం లేని గుణం ఏదైనా వేస్ట్. సౌశీల్యంతో ఎన్ని గుణాలున్నా అవన్నీ మనకు బై ప్రొడక్ట్స్, అంటే అద్భుతాలే అనుకుని మనం స్వీకరించవచ్చు అనమాట. సో సౌశీల్యం ఇంపార్టెంట్. ఓకే, అయితే మీరు ఒక ట్రస్ట్ ని అయితే నడిపిస్తున్నారు. ఇప్పటికీ కూడా ఒక ట్రస్ట్ ని గత కొన్నేళ్ళుగా మీరు దాన్ని నడిపించుకుంటూ వస్తున్నారు. అసలు మీకు ఎందుకని ఈ ట్రస్ట్ ని పెట్టాలి అని అనిపించింది? తవాస్మి సంస్థని మనం ఎందుకు పెట్టామని అంటే, ఇది ట్రస్ట్ కాదు, ఒక సంస్థ, అకాడమీ. ఓకే, ఇప్పుడు మేము రామాయణాన్ని అధ్యయనం చేస్తున్నాము, కానీ ఇంత అధ్యయనం చేసిన తర్వాత ఈ నాలెడ్జ్, ఈ ఎఫర్ట్ వేస్ట్ అవ్వకూడదు కదా. సో భావి తరాలకు ఒక సంస్థాగతంగా ఇన్స్టిట్యూషనలైజ్డ్ గా ఉండాలి. అంటే మేము లేకపోయినా ఇది జరగగలగాలి. టీచర్స్ తయారవ్వాలి, స్టూడెంట్స్ తయారవ్వాలి, తర్వాత దీన్ని భారాన్ని తర్వాత తీసుకెళ్లి ముందు తరాలకు మళ్ళీ అందించే వ్యక్తులు ఉండాలి. సో వాళ్ళందరి కోసం ఒక వ్యవస్థను ఏర్పరచాలి. అలాంటి వాళ్ళందరినీ తయారు చేయాలని చెప్పి స్టార్ట్ చేసింది తవాస్మి అకాడమీ. ఓకే, ఇది ఎక్కడ స్టార్ట్ చేశారు మొదటగా? దీని పునాది ఎక్కడ పడింది అసలు? పునాది ఎక్కడంటే మేము బెంగళూరులో ఉంటాము. సో బెంగళూరులోనే ఉన్నాము, బెంగళూరులోనే మనకి ఈ రిజిస్ట్రేషన్ అంతా ఉండడం జరుగుతుంది అనమాట. సో అక్కడ రిజిస్ట్రేషన్ అయినప్పటికీ మనం
క్లాసెస్ అన్ని ఆన్లైన్ లో జరుగుతూ ఉంటాయి. కొన్ని ఆఫ్లైన్ క్లాసెస్ చేస్తూ ఉంటాము, స్కూల్స్ కి వెళ్ళి క్లాసెస్ చేయటము, స్కూల్లో ఈ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇలాంటివి చేయడం చేసినా మేజర్లీ గ్లోబల్ గా ఇంటర్నెట్ అంటే అమెరికా అవ్వచ్చు, యూరోప్ అవ్వచ్చు, ఆస్ట్రేలియా, డిఫరెంట్ కాంటినెంట్స్ నుంచి మనకి ఆన్లైన్ లో ట్రైనింగ్ ఇవ్వడం కూడా జరుగుతుంది అనమాట. సో అది ఈ సంస్థ యొక్క కార్యకలాపాలు. ఈ రీసెర్చ్ సెంటర్ తరపున సంబంధించి కొన్ని కండక్ట్ కూడా చేస్తున్నారని విన్నాము. అసలు ఎందుకని ఇది అంటే ప్రతి ఒక్కరిని ఇలా కలుపుకుంటూ పోయి ప్రతి ఒక్కరి చేత దీన్ని ముందుకు తీసుకురావాలి అని ప్రయత్నిస్తున్నారు కదా, అంటే ఇంత బిజీ లైఫ్ లో దీనికోసం మీ జీవితాన్ని కేటాయించి ఎందుకని ప్రతి ఒక్కరిని మీరు చేయడమే కాకుండా మీతో పాటు ఇంకో 10 మంది మీ వెనక నడవాలి అని ఆలోచిస్తున్నారు కదా, ఎందుకని అంటారు ఇదంతా కూడా? 10 మంది మా వెనక వద్దు, మా ముందు నడిస్తే చాలు. సో మేము వెనక శాంతంగా ఉండాలనుకుంటే వాళ్ళు ముందు నడవాలి. మీరు 2 అడిగారు, ఒకటి రీసెర్చ్ సెంటర్ అని, 2 ఎందుకు ఇలాంటిది చేయాలి అని. ఎందుకు ఇలాంటిది చేయాలంటే నేను ముందు నుంచి చెప్తున్నానమ్మా, రామాయణంలో మనకు తెలిసింది కేవలం లేస మాత్రమే, వెరీ స్మాల్ పార్ట్. అంటే ఇది దేని గురించి చెప్పడానికి స్కూల్స్ ఉన్నాయి, పెద్దవాళ్ళు ఉన్నారు, మనకి జరగట్లేదు కదమ్మా. ఇప్పుడు సమస్య ఏంటంటే అక్కడ జరగట్లేదు కదా. ఏ విద్యా వ్యవస్థలో రామాయణం విద్యా వ్యవస్థలో భాగంగా ఉంది చెప్పండి? ఏ గుడిలో పిల్లల్ని తీసుకెళ్లి రామాయణం చెప్పే ప్రయత్నం చేస్తున్నాం చెప్పండి? ఇప్పుడు గుడి ఎలా తయారైపోయింది? గుడికి వెళ్ళామా, దర్శనం టికెట్ దొరికిందా, ఎమ్మెల్యే ఎంపీ రికమెండేషన్ పెట్టుకున్నామా, వెళ్ళామా, దర్శనం చేసుకున్నామా, హుండీలో 10 రూపాయలు వేసామా, నాకు 4 లడ్డూలు వచ్చాయా, లేకపోతే 3 వడలు వచ్చాయా, దద్దోజనం వచ్చిందా, పులిహోర వచ్చిందా, స్వామి నేను నీకు 20,000 వేసాను, నాకు ఒక 40,000 రూపాయలు ప్రాఫిట్ ఇవ్వు. గుడిలో ఉన్న బొమ్మలను కూడా పిల్లాడికి చూపించేంత టైం లేదు మనకి, ఆ చరిత్రను చూపించేంత టైం. సో అందరూ అలా అనట్లేదు నేను, ప్రస్తుతానికి గుడి వ్యవస్థ ఇలా నడుస్తోంది, కొందరు ప్రయత్నం చేస్తున్నా అది అందరూ సాగనివ్వట్లేదు. బడి వ్యవస్థను తీసుకుందామా, ఆ బడి వ్యవస్థ సెక్యులరిజం అన్న పేరుతో ఈ ఇతిహాసాలకి పురాణాలకి అవి నేర్పించే విలువలకు కొంచెం దూరంగా ఉందనే చెప్పుకోవాలి నిర్మోహమాటంగా మనం. సో అలాంటప్పుడు ఎవడో ఒకడు ఎక్కడో ఒక చోట స్టార్ట్ చేయాలి కదా. ఇలా చాలా మంది చేస్తున్నారు, నేను ఒక్కనే కాదు చాలా మంది చేస్తున్నారు. దాంట్లో నా వంతు భాగంగా రామాయణం అన్న అంశాన్ని నేను ఎంచుకోవటం, ఎందుకంటే నాకు రామాయణం ఇష్టం కాబట్టి దాంట్లోని విలువలను సమాజానికి పరిచయం చేయాలి. మానవత్వపు విలువలు నింపితేనే సమాజంలో సంతోషము ప్రశాంతత ఉంటాయని విశ్వసించాను కాబట్టి ఎంతమందికి వీలైతే అంతమందికి రామాయణాన్ని దగ్గర చేయాలన్న ఆలోచనతో ముందుకు నడుస్తున్నాను. సో ఇందుకు రామాయణం అంటే తీసుకుందాం. అంటే మీరు రీసెర్చ్ సెంటర్ అని అన్నారు, ఆ రీసెర్చ్ సెంటర్ పెట్టింది నేను కాదమ్మా. ఈ రీసెర్చ్ సెంటర్ ఎక్కడుందంటే వాల్మీకి రీసెర్చ్ సెంటర్ అని రామాయణ అన్నది విజయనగరంలో ధనుస్సాకారంలో రామచంద్రుడికి ఒక టెంపుల్ కట్టారనమాట. ఆ ప్రాంగణము ఏంటంటే నారాయణం నరసింహమూర్తి గారని వారి జీవితాంతం వారు సంపాదించిన డబ్బునంతా వెచ్చించి రాముడు నిలబడితే సమాజం నిలబడుతుంది, ఆయన జీవితంలో ఆయన విశ్వసించింది ఏంటంటే రాముడే నా శ్వాస, రామాయణమే నా భాష అన్న జీవిత సూత్రాన్ని పట్టుకుని ఆయన జీవించారనమాట. రాముడి కోసం ఒక వ్యవస్థ ఏర్పరచాలని చెప్పి అంత పెద్ద రామాయణ శ్రీమద్ రామాయణ ప్రాంగణం రామనారాయణం అంటారనమాట. మీరు నెట్లో కొడితే దొరుకుతుంది, చూసే ఉంటారు మీరు కూడా, చూడకపోతే తప్పకుండా చూడండి. ఆ ప్రాంగణాన్ని నిర్మించారు. ఇదేంటి డొనేషన్స్ తో నిర్మించలేదు, పాపం ఆయన కష్టపడి సంపాదించిన స్వార్జితంతో కొన్ని కోట్లు పెట్టి కట్టారనమాట. 15 ఎకరాల్లో. ఈరోజు మనం ఒక 2-3 సెంట్లు భగవంతుడికి ఇవ్వాలంటే మనం బాధపడుతున్న ఈ రోజుల్లో 15 ఎకరాలు పెట్టి కొన్ని 100 కోట్లు వెచ్చించి రాముడి కోసం ఆ టెంపుల్ కట్టడం జరిగిందనమాట. దాంట్లో అద్భుతంగా రామాయణం గురించి, రామాయణంలో ఘట్టాల గురించి, వాటి నుంచి ఏం నేర్చుకోవచ్చు అన్న అంశాల గురించి పెద్ద హనుమంతుల వారు, దాని మీద లేజర్ షో, పెద్ద వ్యవస్థే ఉంది. అయితే అంత వ్యవస్థతో పాటు పిల్లలకు రామాయణం దగ్గర చేయాలంటే పరిశోధన జరగాలి. ఆ పరిశోధన ఎలా జరగాలంటే వారికి ఒక ఆలోచన వచ్చింది. ఏంటి ఆలోచన అంటే వాల్మీకి రీసెర్చ్ సెంటర్ అని రామాయణ, వాల్మీకి పరిశోధనా కేంద్రం. దీని ద్వారా ఏం సాధించాలనుకుంటున్నారంటే రామాయణంలో ఉన్న విలువలని భావితరాలకి రీసెర్చ్ చేసి అందించాలి. ఇప్పుడు పెద్దలు రీసెర్చ్ అన్న వెంటనే పెద్దవాళ్ళు అని అనుకుంటాం అనమాట. మనం పెద్దవాళ్ళు కాదు, చిన్న. ఇప్పుడు ప్రహ్లాదుడి వయసు ఎంతమ్మా? ఆయన పరిశోధన చేయలేదా శ్రీ మహావిష్ణువు మీద? ధ్రువుడు పెద్దవాడా చిన్నవాడా? మార్కండేయుడు. సో ఇలా ఎంతో మంది చిన్నవాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ వయసుకు సంబంధం లేకుండా రీసెర్చ్ చేసిన వాళ్ళు ఉన్నారు. అండ్ మనం సమాజంలో విలువలతో కూడిన విద్యని మనం నేర్పించాలన్నా, దాని ప్రభావాన్ని చూపించాలన్నా పిల్లలే మనకు హోప్. ఎందుకంటే పెద్ద అయిన తర్వాత పిల్లాడికి నేర్పించేది ఏముంది, వాడే మనకు నేర్పిస్తాడంట. సో ఈ వాల్మీకి రీసెర్చ్ సెంటర్ అని రామాయణాన్ని పిల్లలకి రామాయణంలోని విలువలు నేర్పించడం కోసం, అంతేకాదు అన్ని లెవెల్స్లో చిన్నపిల్లలు, మధ్యస్థంగా ఉన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, రీసెర్చ్ చేసేవాళ్ళు అందరికీ వారి వారి అవసరాలని బట్టి అవకాశాలు కలిగించే విధంగా రూపొందించడం జరిగింది. దానికి నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ వాళ్ళు MOU చేసుకున్నారు. ఇప్పుడు అఫిలియేషన్ ఇచ్చే ప్రాసెస్ వైపు కూడా నడుస్తున్నారు అనమాట. దాని ద్వారా మనం ఏం చేసామనంటే సెప్టెంబర్ నెలలో
సెప్టెంబర్ 2024లో శ్రీ రామాయణ శంఖారావం అన్న ఒక మహా సదస్సును చేశాం. ఆ సదస్సులో దాదాపు 72 మంది స్పీకర్లు వచ్చి మాట్లాడారు. వివిధ అంటే స్కాలర్స్, అంటే ఆధ్యాత్మికతలు అనివ్వండి, లేకపోతే పరిశోధనలు అనివ్వండి, లేకపోతే హిందూ మతం గురించి అనివ్వండి, రామాయణం మీద పరిశోధన అనండి, అందరూ వచ్చి మాట్లాడారు. అయితే పెద్దవాళ్ళు మాట్లాడారు, బాగుంది. కానీ ఇప్పుడు పిల్లలు కదా మన ఫోకస్, అందుకని పిల్లలతో రామాయణం గురించి మాట్లాడాలి అన్న ఆలోచనతో వారధి అంటే బ్రిడ్జ్ అన్న ఒక సదస్సుని మనం కండక్ట్ చేయబోతున్నాం. ఓకే, మరి ఈ వారధి అనే ఇది ఎప్పుడు జరగబోతుంది అంటారు మనకు? అసలు జనవరి 24, 25, 26 ఈ 3 రోజుల్లో జరగబోతుంది. మరి ఈ వీడియో చూసే ప్రతి ఒక్క తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లలు కూడా వచ్చి మాట్లాడాలి, అక్కడ ముద్దుగా పిల్లలు మాట్లాడుతుంటే వినాలి అని అనుకుంటారు. మరి ప్రతి ఒక్కరికి వచ్చే అవకాశం కల్పిస్తున్నారంటారు అక్కడ? అవకాశం ఉంది. అయితే 2 రకాలుగా ఉంది ఇక్కడ. ఒకటి, పిల్లల్ని తీసుకురావడం అన్నది పెద్ద వ్యవస్థ సమస్య కదా, ఎందుకంటే సేఫ్టీ సెక్యూరిటీ అన్ని ఇంపార్టెంట్ అవుతాయి కాబట్టి మేము ఏం చేసామనంటే అక్కడికి వచ్చి మాట్లాడే వాళ్ళు విజయనగరం, విశాఖపట్నం ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న స్కూల్స్ని మనం తీసుకోవడం జరిగింది. దాదాపు ఒక 60 టీమ్స్, అంటే 120 స్టూడెంట్స్ దాకా, టీచర్ల దాకా పార్టిసిపేట్ అవుతున్నారు 3 రోజుల్లో. అయితే వీళ్ళేనా అండి మిగతా వాళ్ళు పార్టిసిపేట్ అవ్వకూడదు అంటే, వాళ్ళందరికీ ఒక అవకాశం ఏంటనంటే వాళ్ళు ఏ స్థానాల్లో ఉన్నారో ఆ స్థానాల నుంచి భాషతో పరిమితి లేకుండా రామాయణంలో ఏ అంశం నచ్చినా, ఏ పాత్ర నచ్చినా, ఏ సందర్భం నచ్చినా, ఏ ఉద్వేగం నచ్చినా, రామాయణంలో ఏ కొద్దిగా మీరు రాయగలిగిన ఒక వ్యాసం రాయండి, అంటే ఎస్సే రాయండి. అవును, రాసి మాకు పంపించండి, టైప్ చేసి పంపించండి. పెద్దవాళ్ళు ఉంటారు, మాకు అంత కంప్యూటర్ పరిజ్ఞానం లేదు, పేపర్ మీద రాసి ఫోటో తీసి పంపించండి. మేము ప్రింట్అవుట్ తీసుకునేసి అది ఆ వాల్మీకి రీసెర్చ్ సెంటర్లో భద్రపరుస్తాం. భద్రపరచడం అంటే ఎలాగా అనంటే, ఈ వ్యాసాలందరూ ప్రపంచవ్యాప్తంగా పంపిస్తున్నారు కదా. ఇప్పుడు మాకు చాలా వ్యాసాలు వచ్చాయి. మొదటి ఒక వ్యాసం ఏంటంటే 87 ఏళ్ల వయసు ఉన్న ఒక ఆయన సబ్మిట్ చేశారు, వయసుతో సంబంధం లేదు. ఇంకొక పిల్లాడు 12 సంవత్సరం 11 పిల్లలు కూడా సబ్మిట్ చేశారనమాట. సో వయసుతో సంబంధం లేకుండా సబ్మిట్ చేస్తున్నారు. పెద్దవాళ్ళు రాస్తే కొంచెం డీటెయిల్గా రాస్తారు, పిల్లలు రాస్తే వాళ్ళ పరిధిలో వాళ్ళ భాషలో వాళ్ళు రాస్తారు. ఎవరు రాసినా రాముడి మీద భక్తి ఇంపార్టెంట్. సో 2, ఒకటి అక్కడికి వచ్చి ప్రెజెంటేషన్ ఇచ్చేది మాత్రం ఆ విజయనగరం, విశాఖపట్నం వాళ్ళకి మాత్రమే రెస్ట్రిక్ట్ చేయడం జరిగింది. ఎన్రోల్మెంట్స్ అయిపోయాయి అనమాట, దానికి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు. కానీ మిగతా వాళ్ళు కూడా నిరాశపడిన అవసరం లేదు. వాళ్ళు ఉన్న చోట ఒకే ఫ్యామిలీలో నుంచి తల్లి, తండ్రి, అన్న, చెల్లి అందరూ రాయొచ్చు, 4 వ్యాసాలు రాయొచ్చు, అందరు కలిపి ఒకే వ్యాసం రాయొచ్చు. మాకు సబ్మిట్ చేస్తే మీకు ఒక నెంబర్ ఇస్తాం. ఆ నెంబర్ మీరు ఎప్పుడైనా వాల్మీకి రీసెర్చ్ సెంటర్కి వచ్చి చూసుకోండి, అది మీ పేరు మీద రిజిస్టర్ అయి ఉంటుంది అనమాట. ఇంతేకాదు, అసలు రామచంద్రుడికి మన ముందు మనలాగా బ్రతికి మనిషి ఎలా ఉండాలో నేర్పించాడు కదా రాముడు. ఆయన కృతజ్ఞత చెప్పాలి కదా. అసలు రాముడికి మనం కృతజ్ఞత చెప్పాలంటే ఎలా చెప్పాలి అని అంటే, పూలతో, తులసితో అర్చన చేస్తామని అనుకున్నాం ఇన్ని రోజులు. కానీ అలా కాదు, వాడిపోయే పూలతో కాదు, 1-2 రోజుల్లో వాసన తగ్గిపోయే పూలతో కాదు, ఎప్పటికీ వాడని పూలతో మనం అర్చన చేస్తే బాగుంటుంది. మరి ఎప్పటికీ వాడిపోయిన పూలు అంటే ఏమున్నాయి అసలు? అదే ఏముంటాయి, పువ్వు అన్న వెంటనే కమలము అని అంటాం. సూర్యుడు వచ్చిన వెంటనే కమలం వికసిస్తుంది, సూర్యుడు అస్తమించిన వెంటనే అది కూడా డీలా పడిపోతుంది. కానీ ప్రతిదానికి జీవితకాలం అనేది ఉంటుంది కదా, ఆటోమేటిక్ గా అది ఎప్పటికప్పుడు అస్తమించాలి. అది సూర్యుడి మట్టి మీద డిపెండ్ అవుతుంది. కానీ అస్తమించని సూర్యుడు అంటూ ఒకడు ఉన్నాడా? రోజు దేన్ని బట్టి గణించడం జరుగుతుంది? సూర్యుడు అస్తమయం, సూర్యుడు ఉదయించు కదా. మరి సూర్యుడు అస్తమించకపోతే అసలు ఆ రోజే గడవదు కదా, ఎప్పటికీ బతికే ఉంటాం కదా. అస్తమించని సూర్యుడు ఎవడు అంటే రామచంద్రుడు. సూర్యవంశంలో పుట్టిన రామచంద్రుడు ఎప్పటికీ అస్తమించని సూర్యుడు. అలాంటి రాముడి వైపు తిరిగిన మనస్సు అంటే మనందరి మనసులు ఎప్పటికీ వాడిపోని పువ్వే కదా, ఎప్పటికీ పరిమళించే పువ్వే కదా. మరి అలాంటి పువ్వులతో రాయబడిన వ్యాసాలతో రాముడికి అర్చన చేయాలి. ఆ జనవరి 26వ తేదీ ఏదైతే ఉందో, రాముడిని చూసి, రాముడిని అర్థం చేసుకుని రాముడు వైపు నడవాలి, సీతమ్మ వైపు నడవాలని ఆలోచన వచ్చిన మనసులు ఉన్నాయి చూసారా, ఆ మనసులతో రాయబడ్డ వ్యాసాన్నే పువ్వుగా మనం సమర్పిస్తాము. ఇది రాముడికి నిజంగా మనం ఇవ్వగలిసిన ట్రిబ్యూట్. రాముడికి కృతజ్ఞత ఆవిష్కరణ అంటే ఇలా చేయాలి. అంతే తప్ప తండ్రి కన్నాడు కదా అని చెప్పేసి తండ్రికి 4 పూటలు అన్నం పెట్టేసి నీకు రుణం అయిపోయిందంటే అలా కాదు కదా. తండ్రి బతికిన ఆశయాలకు, తండ్రి నమ్మిన విశ్వాసానికి కట్టుబడి తన జీవితాన్ని నడిపిన కొడుకే కొడుకు కదా, కూతురే కూతురు కదా. మరి రాముడు నడిపిన ఆశయాలకు ఇది మొదటి మెట్టు కదా. ఇలా మేము బతుకుతాం రామా, నా కోసం నువ్వు ఇలా బ్రతికి నేర్పించినందుకు, ఓ సీతమ్మ ఇలా నువ్వు మా కోసం కష్టపడ్డందుకు నిన్ను చూసి మేము ఒక అడుగు ముందుకేస్తాము అని రాసే ఈ వ్యాసాలన్నీ పూలతోనే సమానం.
ఆ జనవరి 26వ తేదీ ఈ పూలతో రామచంద్రుడి పాదాలకు సీతమ్మ పాదాలకు అర్చన చేయాలి అన్నది మన సంకల్పం. చాలా చక్కగా చెప్పారు. నిజంగా మీరు చెప్పే ప్రతి ఒక్క వర్డ్ వింటుంటే మెస్మరైజ్ అయిపోతున్నాం మేమంతా కూడా. నిజంగా చాలా బాగుంది మీరు చెప్పే అఫ్లో. అండ్ ఇంకొకటి, రాయడం వరకు ఓకే, రాసిన వాళ్ళు ఆ లేఖలు ఏవైతే ఉన్నాయో అవి మీ దాకా చేరడం ఎలా? చేరడానికంటూ ఏదో ఒక మార్గం ఉండాలి కదా. వెరీ గుడ్, అదే చెప్పబోతున్నాను. ఈ వ్యాసాలు వాళ్ళు టైప్ చేసి మా ఈమెయిల్ ఐడి ఉంటుంది, varadhi2025@gmail.com, varadhi@2025.com @gmail.com అన్నది మన జీమెయిల్ ఐడి అనమాట. దానికి చెప్పచ్చు. లేకపోతే ఇప్పుడు మీరు చెప్తున్న ఈ వీడియో పబ్లిష్ చేస్తారు కదా, దాని కింద మేము ఒక పోస్టర్ లాంటిది ఇస్తాం. ఈ వీడియోలోనే మీరు పోస్టర్ లాంటిది పెట్టండి. ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు పెట్టారంటే దానిలో కాంటాక్ట్ వాట్సాప్ నెంబర్ కూడా ఉంటుందన్నమాట. వాళ్ళకి ఏ డౌట్ వచ్చినా కానీ మేము దాని ద్వారా క్లియర్ చేయటము, దాని ద్వారా మేము రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా వాళ్ళు మా దగ్గర కాంటాక్ట్ అవ్వచ్చు. ఇంతే కాదు, పువ్వులతో అర్చనే కాదు, జనవరి 26వ తేదీ ఎందుకు చూస్ చేసుకున్నామంటే జనవరి 26 ఇస్ రిపబ్లిక్ డే, గణతంత్ర దినోత్సవం. అంటే మన దేశానికి మనం రాజ్యాంగాన్ని అమలుపరుచుకున్న రోజు. మరి దేశానికి రాజ్యాంగం అవసరం కదా. దేశానికి రాజ్యాంగం ఏ విధంగా అయితే అవసరమో మనిషికి మానవత్వానికి కూడా రాజ్యాంగం అవసరం. ఆ మనిషిని మానవత్వం వైపు నడిపించే రాజ్యాంగమే రామాయణం. సో ఆ మనిషిని మానవత్వం వైపు నడిపించే రాజ్యాంగం రామాయణం అన్న తీర్మానాన్ని కూడా ఆ రోజు పాస్ చేయాలి. అంటే ఒక గుర్తుగా దేశానికి రాజ్యాంగం అమలుపరుచుకున్న రోజే మనిషికి కూడా రామాయణం ఒక రాజ్యాంగమే అని చెప్పాలని అదో రెండో సంకల్పం అనమాట. సో ఇలా ఎస్ఏస్ సబ్మిట్ చేసిన వాళ్ళతో బెస్ట్ ఎస్ఏస్కి రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళని గుర్తించి చేసి సర్టిఫికేట్ ఇవ్వటము, అద్భుతమైన ఎస్ఏస్కి తగిన బహుమతి ఇవ్వడము. ఒకవేళ ఆ రోజు మనకు వీలైతే వీళ్ళందరిని అక్కడికి ఎవరెవరైతే మంచి మంచి ఎస్ఏస్ సబ్మిట్ చేస్తారో ఆ రోజు కానీ తర్వాత కానీ అక్కడికి పిలిపించి ఒక సెలబ్రిటీతో కానీ మంచి మంచి ఎస్ఏస్ రాసిన వారికి ఒక సర్టిఫికేట్ ఇవ్వడము. దాని తర్వాత వీలైనప్పుడు ఆ రోజు కానీ తర్వాత రోజుల్లో కానీ వీరి ఇక్కడికి వచ్చినప్పుడు వారికి తగిన బహుమానాన్ని ఇవ్వటము, తగిన సత్కారాన్ని చేయటము, ఇలాంటివన్నీ మనం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం అనమాట. ఈ సర్టిఫికేట్ కూడా వాల్మీకి రీసెర్చ్ సెంటర్ అండ్ రామాయణ అలాంగ్ విత్ నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ గుర్తింపుతో ఉంటుందన్నమాట. సో అది వాళ్ళకి ఎప్పటికైనా ఉపయోగపడే సర్టిఫికేటే. అండ్ దీని తర్వాత కూడా మనం కోర్సులు లాంచ్ చేయాలన్న ప్రణాళికతో వెళ్తున్నాము. సో ఇది జస్ట్ కేవలం మొదటి మెట్టు మాత్రమే. ఈ మొదటి మెట్టులో మీ అందరూ సహకరిస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. నిజంగా మాకు కూడా చాలా సంతోషంగా ఉంది, ఇంత మంచి అవకాశాన్ని మాకు అందిస్తున్నందుకు ప్రతి ఒక్కరు ముందుకు తీసుకెళ్ళడానికి. అండ్ మరింకొకటి, మరి ఇలా రాసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ వచ్చి చూసుకుని మరి బెస్ట్ ఎవరైతే రాస్తారో వాళ్ళందరికీ మంచి చక్కటి బహుమతులు ఇవ్వడము, వాళ్ళకంటూ ఒక రివార్డ్స్ ఇవ్వడం అనేది చాలా చక్కటి పని అనమాట. అసలు ఇది ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది? ఈ ఎస్ఐ కండక్ట్ చేయడం అనేది ఎన్ని సంవత్సరాల ముందు? ఇదే మొదటి సంవత్సరం. వాల్మీకి రామాయణం పైన రీసెర్చ్ గత 12 ఏళ్లుగా సాగుతోంది, కానీ దాని రూపకల్పన చేసి ఇలాంటి వ్యవస్థను ఏర్పాటు చేసింది ఈ సంవత్సరం. ఓకే, ఈ సంవత్సరంతోనే మొదలు. ఈ సంవత్సరంతో మొదలు. అదే మేము అంటున్నాం, ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఇలాంటి ప్రయత్నం సాగుతుంది. ఈ సంవత్సరం 1008 అనుకుంటున్నాం. తర్వాత ఇంకా పెంచుకుంటూ వెళ్దామని అనుకుంటున్నాం. ఈ మొదటిసారి ఉన్నది ఎప్పుడైనా మొదటిసారి కదా, ఫస్ట్ టైం ఇస్ ద బెస్ట్ టైం కదా. సో అందుకని చెప్పి దీంట్లో మీరు కూడా రాయొచ్చు. మీరు రేపు మీడియా పట్ల మీకున్న అవగాహన రామాయణంతో లింక్ చేసి ఒక ఎస్సే పంపించవచ్చు. మీరు ఎవరైనా నేను మనిషిని బ్రతికే ఉన్నాను, రామాయణం పట్ల రుచి ఉంది అన్నదే క్వాలిఫికేషన్. మీరు ఒక ఫీజు కట్టనక్కర్లేదు, మీరు మాకేం డబ్బుని ఇవ్వనక్కర్లేదు, ఇంకో చేయనక్కర్లేదు, అంతా ఫ్రీనే. మీరున్న చోట నుంచి ఒక మంచి వ్యాసాన్ని రాసి చక్కగా టైప్ చేసి మాకు మీరు పంపించటమే మీరు మాకు చేయగలిగిన సహాయం. దాన్ని మేము వెరిఫై చేసి దానికి సంబంధించిన తగిన బహుమానాన్ని అందించడం మా బాధ్యత. నిజంగా ఇంత మంచి అవకాశం ఎవరు వదులుకోరు. అది కూడా ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. నీ ఇంటి ముందుకే వచ్చినప్పుడు ఎందుకంటే వదులుకోవడం. ప్రతి ఒక్కరు కూడా దీనికి సహకరించాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.